అని చెప్పి ప్రభుత్వం ఉన్నత విద్యామండలి మరియు విశ్వవిద్యాలయ యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరిపే విధంగా వాళ్ళని వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని, చివరగా సంఘం బలంగా ఉండాలంటే ఉద్యోగి బలంగా ఉండాలి. మన హక్కుల సాధనకు ఐక్యత ఎంతో అవసరం. ఉద్యోగుల సంక్షేమం మన తుంటియా లక్ష్యం. విశ్వవిద్యాలయాల అభివృద్ధి మన అందరి బాధ్యత. ఐక్యతనే తుంటియాకు బలం. హక్కుల సాధనకు పోరాటమే మార్గం. మీ అందరి సహకారంతో ఉద్యోగుల హక్కుల సాధన నిరంతరం పోరాడతామని నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకునే కంటే ముందు ఈ 4-5 పదాలు మీరు ఇందాక భోజనం చేస్తుంటే రాసుకున్నానన్న. ఇక చివరిగా మీకు గతంలో తుంటియా కానీ ఆంటియా కానీ మేము ఎప్పుడు ఏ రోజు కూడా మా విశ్వవిద్యాలయం నుంచి పదవులను కోరుకోలేదు. నాయకులను ప్రమోట్ చేయడంలో వెనకంజలో ఉండి రాముడు ఎట్లయితే వారధిని నిర్మించే క్రమంలో ఒక ఉడత సహకారాన్ని నేను ఏం చేయగలుగుతాను కానీ అది ఎట్లయితే ఉష్క పూసుకొని తన సముద్రంలో తన శరీరానికి అంటినటువంటి ఉష్కని ఎట్లయితే అందించుకుంటూ వచ్చిందో, సేవ కేవలం ఆ ఒక్క పాత్ర మాత్రమే ఇప్పటిదాకా మా అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహించుకుంటూ వచ్చింది. ఎందుకంటే నాయకుడుగా ముందుకెళ్ళే వాళ్ళు సాక్రిఫైస్కి నిర్ణయం తీసుకున్నట్లు లెక్క. వాళ్ళు ఎంచుకుంటుంది ముళ్ళబాట లాంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నట్లు లెక్క. సో వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు మనం సహకరిద్దామని చెప్పి అనుకుంటూనే వచ్చాము. ఇక అతిపెద్ద విశ్వవిద్యాలయం అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ఖాజా మొయినుద్దీన్ కాలం నుంచి చూస్తున్నాం, హరిబాబు గారు వాళ్ళందరూ కూడా. సో మనకు సైన్యం అవసరం, అక్కడ నుంచి నాయకత్వ నిర్మాణం అవసరం అని అనుకున్నాం. అట్లాగే అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా అనేకమైనటువంటి ఉద్యోగుల స్ట్రెంత్ ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి దృష్టితోటి ఇవాళ వరకు మనము నాయకులను ఎన్నుకుంటూ వచ్చాము. రాష్ట్రం విడిపోయింది, తుంటియా అయిపోయింది, ఆంటియా అయిపోయింది. ఇవాళ నిన్నగా మొన్న ఆంటియాకు సంబంధించినటువంటి వాళ్ళొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కూడా మనమందరం అక్కడికి వెళ్ళి పాల్గొన్నాం. ఇప్పుడు మనందరి మీద ఒక గురుతర బాధ్యత. అక్కడ ఉన్నటువంటి ఆంటియా బాడీలో తీసుకున్న ఏకైక నిర్ణయం రేపు జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి సంఘానికి ఉన్నటువంటి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బాడీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి సమావేశము మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణకి ఇచ్చారు. సో అది మన మీద ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మొదటి బాధ్యత. దాన్ని సక్సెస్ చేయాలి. గతంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీ అందరి సహకారంతో మీరు ఆర్థికంగా తుంటియాకు సహకరించడం మూలంగా నేషనల్ బాడీ మీటింగ్ని అగ్రికల్చర్ యూనివర్సిటీలో అమృత్ రెడ్డి గారి నేపథ్యంలో చాలా చక్కగా శ్రీనివాస్ యాదవ్ గారు, అమృత్ రెడ్డి గారు, మిగతా నాయకులు ఎవరైతే గతంలో మైపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారో దాన్ని సక్సెస్ చేసినాం. సో ఇప్పుడున్నటువంటి బాధ్యతను కూడా మన మీద అంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క చోట ఆ యొక్క సమావేశాలను పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎన్ఈసి బాడీ మేము తప్పకుండా చేస్తామని చెప్పి అక్కడ మాట ఇచ్చి వచ్చారు. సో తను మాట ఇచ్చాడంటే తను ఒక్కడే మాట ఇవ్వడం కాదు, ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం యొక్క వంతు కూడా వచ్చింది. కాబట్టి మనం దాంట్లో భాగస్వామ్యం కావాలని మీ అందరినీ కూడా నేను ఒకవేళ మీరు దాంట్లో సహకరిస్తున్నట్టయితే ఒకసారి గట్టిగా సపోర్ట్ పెట్టాల్సింది. ఎందుకంటే దగ్గర నేషనల్ బాడీ మీటింగ్ అంటే ఒక 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.